సర్వైకల్ క్యాన్సర్పై ప్రజల అవగాహన పెంపొందించేందుకు ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని సృజన హాస్పిటల్ అధినేత గైనకాలజిస్ట్ డాక్టర్ ఏఎల్ సత్యవతి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన సదస్సు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ సెక్రటరీ భానుమతి అధ్యక్షత వహించగా డిఎంహెచ్ఓ డాక్టర్ నాగేశ్వర్ నాయక్ ముఖ్య అతిథిగాను, డిఈఓ పిల్లి రమేష్ పాల్గొని క్యాంపును ప్రారంభించారు. కార్యక్రమంలో సృజన హాస్పిటల్ అధినేత డాక్టర్ సత్యవతి పాల్గొని విద్యార్థులకు సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన కల్పించి వారికి వ్యాక్సినేషన్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యవతి, ఏఐడబ్ల్యూసీ సెక్రటరీ భానుమతి, ట్రెజరర్ పద్మజ, వాణిలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో స్కూల్ పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ మణికంఠ, సభ్యురాలు రత్నగిరి, ఉషా, మీనాక్షి, విజయలక్ష్మి, పద్మజ, దుర్గాంబ, శ్రీదేవి, పద్మలత, స్కూల్ హెచ్ఎం మూర్తి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Usually that can be shown in the genitalia, hands, face. ఎక్కడైతే స్కిన్ కాంటాక్ట్, స్కిన్ టు స్కిన్ అంటే హెచ్పివి వైరస్ మోడల్ స్కిన్ కాంటాక్ట్, అది సెక్సువల్ కాంటాక్ట్ అవ్వచ్చు, కిస్సింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద రీజన్. లేకపోతే ఇక్కడ వాట్స్ గ్లౌస్ వేసుకోకుండా వాట్స్ రిపీటెడ్గా టచ్ చేసుకొచ్చి మనం అనుకున్నా కూడా మనకి హెచ్పివి వైరస్ మనకి సోకపడాలి. సో ఈ హెచ్పివి వైరస్ వచ్చిన తర్వాత మనకి క్యాన్సర్గా కనపడడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మరి ఈరోజు మన గైనకాలజిస్ట్ అసోసియేషన్ నుంచి అలానే భానుమతి మేడం ఒక ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ మరి కాకినాడ వారి ఆధ్వర్యంలో వారి యొక్క వ్యాక్సిన్ 200 వ్యాక్సిన్లు కొని నిన్న అండ్ 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలకి వేయడం జరిగింది ఫస్ట్ డోసు. అండ్ వాళ్ళందరినీ చాలా ఎంకరేజ్ చేసి పేరెంట్స్ అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఇది జస్ట్ వాళ్ళు చేసింది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ మీద వాళ్ళు 5,000 రూపాయల వరకు 6,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి ఇంత ఒక గవర్నమెంట్ స్కూల్లో చేయగలిగారు అంటే ఇంకా ఇది ఉదాహరణగా తీసుకొని దీన్ని చూసి వాళ్ళు రోల్ మోడల్స్ లాగా చూసుకుని అండ్ వేరే దాతలు కూడా ముందుకొచ్చి ఇలాగ చెయ్యగలిగితే కనుక మనకి సర్వైకల్ క్యాన్సర్ నివారించడం ఎంతో దూరంలో లేదు. అండ్ WHO టార్గెట్ కూడా అదే, 2030 నాటికి సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో నివారించాలి అని. సో ఇది వీళ్ళు చేసింది చాలా చాలా గొప్ప విషయం. సో ఈ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ వాళ్ళందరినీ నేను పేరు పేరున భానుమతి గారు, పద్మజ, ఉషా గారు అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. అండ్ వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మరి ఉమెన్ ఆర్గనైజేషన్ కాబట్టి ఉమెన్ ఇష్యూస్ గురించే చేస్తుంటాము. ఈ మధ్య మనందరికీ బాగా తెలిసిన విషయము, బాధపడవలసిన విషయము, చాలా జాగ్రత్తలు పడవలసిన విషయం ఏమిటంటే ఉమెన్కి వచ్చే సర్వైకల్ క్యాన్సర్ గురించి. దాని గురించి కూడా మా వంతు మేము కృషి చేయడం కోసం అని చెప్పి మేము ఏదైనా విధంగా వాళ్ళకి ముందు అవేర్నెస్ తెలియకపోతే వాళ్ళకి ఏంటంటే వ్యాక్సిన్ వేస్తే ఏదో అవుతుందని భయపడుతుంటారు చాలామంది. అలా కాకుండా మేము ముందుగా క్లాసెస్ తీసుకుంటున్నాం, అవేర్నెస్ డాక్టర్స్తో చెప్పిస్తున్నాము, మేము వెళ్ళి చెప్తున్నాము. పిల్లలతో అంటే డాక్టర్ కొంతమంది పెద్దగా ఉండి వాళ్ళు వినకపోతే వాళ్ళకి అర్థమయ్యే భాషలో మేము కూడా చెప్పి అందరి దగ్గర మేము జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూ వేసుకుంటూ ఆ ప్రోగ్రాం చేద్దామని మేము నిర్ణయించుకుని దాతల సహకారంతో ఈ మధ్యనే మొన్ననే మేము ఒక వాకలపూడి హై స్కూల్లో ఒక 60 మంది ముందు అనుకున్నాము, కానీ 100 మంది వచ్చారు. దాకా 100 మందికి మేము వ్యాక్సిన్ వేసాము. అది మొదటి డోస్ అనమాట. మా కజిన్ సిస్టర్ చాలా చిన్నప్పుడే సర్వైకల్ క్యాన్సర్తో ఆమె పోయింది. అందుచేత ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ మీద కంప్లీట్గా ఫోకస్ చేసి వర్క్ చేస్తున్న కాకినాడ బ్రాంచ్ని నేను అప్రిషియేట్ చేస్తూ నా వంతు సహకారంగా 2 లక్షల విరాళం ఇస్తున్నాను అంటూ ఆమె ప్రకటించారు. ఇది చాలా ఆనందం కలిగించింది, ఆశ్చర్యం కలిగించింది. మేము అక్కడి నుంచి వచ్చిన వారం రోజుల లోపులోనే ఆవిడ 2 లక్షలు మాకు జమ చేశారు. ఆ సహకారంతో, ఆవిడ పేరు సరళాకృష్ణన్, ఆమె యొక్క సహకారంతో, ఆమె ఇచ్చిన డబ్బుతో మేము మొదటి విడతగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కొని పిల్లలకి వాకలపూడి హై స్కూల్ని మేము మోడల్గా తీసుకుని అక్కడ ఒక 100 మంది పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వగలిగాము. ఇది చాలా సంతోషం కలిగిస్తోంది మాకు. ఈ విషయంగా ఇంకెవరైనా దాతలు మాకు ఇలా సహకారం చేస్తే తప్పనిసరిగా మిగిలిన పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ వేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా ఖరీదైన వ్యవహారం. అందువల్ల తప్పనిసరిగా మాకు దాతల యొక్క తోడ్పాటు కావాలి. అందరినీ ఆ విషయంలో అభ్యర్థిస్తున్నాను.